హాయ్ హలో నమస్తే. నేను ఇప్పుడే ఒక ఆర్టికల్ అది ఒక వీడియో చూసి నేను మీకు మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నాను. ఇది ఒక వీడియో చూసా ఇప్పుడే. ఆ వీడియో చూసినాక నాకు నిజమే కదా అనిపించింది. అది ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఒక బులెటిన్ వేశారనమాట. సో నాకు అది నిజమే అనిపించింది. అది నిజమే అనిపించి మీకు చెప్తున్నా. ఇప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది డౌట్ లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ ఉందని మనం అనుకుంటున్నాం, బయటికి కనిపిస్తుంది, స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇన్ ఫ్యాక్ట్ డీప్గా ఆలోచిస్తే నిజంగా భారతీయ జనతా పార్టీ ఆర్ కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనలిజం అంటే ఏమంటారు, మత ప్రాతిపదికన దేశాన్ని నడపాలి అనే వాళ్ళు నిజంగా భారతదేశంలో అంత స్ట్రాంగ్ ఉన్నారా? మెజారిటీ వాళ్ళు ఉన్నారా? సెక్యులర్ వాదులు మెజారిటీ ఉన్నారా అని ఆలోచిస్తే సెక్యులర్ వాదులు 70% దాకా ఉన్నారు. ఓన్లీ 30% మాత్రమే ఓట్ షేర్ పడింది భారతీయ జనతా పార్టీ అండ్ ఎన్డీఏ ఎలియన్స్కి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో యాంటీ బీజేపీ 66% ఓటు షేర్ పడింది. యాంటీ బీజేపీ 66% ఓట్ షేర్ పడింది. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఇది 166 మంది మాకు భారతీయ జనతా పార్టీ వద్దని ఓటేస్తే మరి వాళ్ళు ఎలా గవర్నమెంట్ రన్ చేస్తున్నారు? వాళ్ళు ఎలా గవర్నమెంట్ రన్ చేస్తున్నారంటే ఈ ఓట్లు చీల్చుకోవటం వల్ల ఇండియా సెక్యులర్ వాదులు ఓట్లు చీల్చారు. కొన్ని ఓట్లు చీల్చుకోవటం వల్ల వాళ్ళు గవర్నమెంట్లోకి రన్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి 43% ఓట్ షేర్ వచ్చింది. ఎంత? ఎన్డీఏకి 43% ఓట్ షేర్. ఇండియా బ్లాక్ వాళ్ళకి వచ్చింది 41%, 2% ఓటు తేడా అంతే. ఓన్లీ 2%. ఎన్డీఏకి 44 అయితే ఇండియా బ్లాక్కి 41% వచ్చింది. సో వీళ్ళిద్దరు కలిపి 85% వచ్చింది. మరి మిగతా 15% ఎవరు? ఈ మిగతా 15% ఇతరులు, అదర్స్ అని ఉంటారు. ఈ అదర్స్లోనే మొత్తం సెక్యులర్ వాదులు ఉన్నారు. అంటే అర్థం, ఈ అదర్స్లో ఉన్న పొలిటికల్ పార్టీలు సెక్యులర్ వాదులు. అంటే ఈ ఇండియా బ్లాక్ వచ్చిన 43%, ఈ అదర్స్ 15% కనుక కలిస్తే అప్రాక్సిమేట్గా 60 to 65%, 66%, అప్రాక్సిమేట్గా 66% ఇండియా బ్లాక్ అంటే యాంటీ బీజేపీ ఓట్ షేర్ ఉందన్నమాట. ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం సెక్యులర్ వాదులు, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. ఎన్డీఏలో ఉన్న వాళ్ళు అందరూ సెక్యులర్ వాదులు కాదు, అందరూ కమ్యూనల్ కాదు, మిక్స్ ఉంది. దాని గురించి మనం మాట్లాడదాం. బట్ వాళ్ళకి 43% ఓట్ షేర్ వచ్చింది. 43% ఓట్ షేర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. ఈ ఇండియా బ్లాక్ వాళ్ళు ఓట్లు ఎలా చీల్చుకున్నారని చెప్తున్నారు. ఇండియా బ్లాక్ వాళ్ళు ఓట్లు చీల్చుకొని నరేంద్ర మోడీ గారికి అధికారం కట్టబెడుతున్నారు 15 సంవత్సరాల నుంచి. వీళ్ళందరికీ 66% ఓట్ షేర్ వచ్చినప్పుడు యాంటీ కమ్యూనల్ ఓటర్స్ వీళ్ళంతా సెక్యులర్ వాదులు అందరూ 66 మంది ఉన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నారు అని అంటే, ఇండియా బ్లాక్కి 42% వచ్చింది, వాళ్ళకి 43% వచ్చింది. ఈ అదర్స్ 15లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఉంది అదర్స్లో. అంటే వీళ్ళు ఇండియా బ్లాక్ కాదు, ఎన్డీఏ కాదు, అదర్స్ అని చూపిస్తున్నారు అనమాట. ఈ అదర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఉంది. వాళ్ళు సెక్యులర్ అని చెప్తున్నారు కదా, మేము సెక్యులర్ అని చెప్తున్నారు. సెక్యులర్ అని చెప్పినప్పుడు ఇండియా బ్లాక్ వైపుకి రావాలి యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఇక్కడ కలిస్తే వైసీపీ ఓట్ షేర్ ఇండియా బ్లాక్లో కలిస్తే బీజేడీ నవీన్ పట్నాయక్ యాంటీ బీజేపీ కదా, అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ గెలిచింది కదా, అతను ఓడించి అతను యాంటీ బీజేపీ నవీన్ పట్నాయక్. బట్ ఆ నవీన్ పట్నాయక్ అదర్స్లో ఉన్నాడు, అంటే యాంటీ బీజేపీ పర్సన్. జగన్ యాంటీ ఎన్డీఏ పర్సన్. ఓకే సరే, ఈ యాంటీ ఎన్డీఏ అంటే అక్కడ మద్దతు, అక్కడ కేంద్రంలో నాట్ ఎన్డీఏ, ఇక్కడ యాంటీ ఎన్డీఏ. బట్ ఏదైనా లోకల్ ఓట్లు వేసేది లోకల్ వాళ్ళు కదా. జగన్ ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏకి సపోర్ట్గా ఉండొచ్చు, బట్ లోకల్గా ఓటర్లు మొత్తం కూడా యాంటీ ఎన్డీఏ ఓటర్లు కదా వీళ్ళంతా. అలాగే అక్కడ ఒడిస్సాలో యాంటీ ఎన్డీఏ ఓటర్స్, యాంటీ బీజేపీ ఓటర్స్ నవీన్ పట్నాయక్ వేశారు. ఓకే, సో నవీన్ పట్నాయక్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కూడా అతని దగ్గర ఉన్న ఓట్ షేర్ కూడా యాంటీ బీజేపీయే కదా, బీజేపీకి వేయలేదు కదా. బీజేపీ కంటెస్ట్ చేసింది తెలంగాణలో. సో బీజేపీ ప్రో అయితే అందరు బీజేపీకి వేస్తారు, కేసీఆర్కి వేయరు కదా. సో కేసీఆర్కి వేసిన వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ యాంటీ బీజేపీగా చూసుకోవాలి. బట్ యాంటీ కాంగ్రెస్ అని కూడా అనుకోవచ్చు కదా. కేసీఆర్తో ఒక ప్రాబ్లం ఉంది, యాంటీ కాంగ్రెస్ అయి ఉండవచ్చు కదా. అవసరమా? అవకాశం ఉంది, యాంటీ కాంగ్రెస్కి అవకాశం ఉంది. ఎందుకంటే
మన కేసీఆర్కి వచ్చిన ఓట్ షేర్ని మనం డిసైడ్ చేయలేము. సరే ఇంక తెలంగాణ వాదులు అనుకొని మనం అనుకోవాలి. ఎందుకంటే అవతల కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది. సెక్యులర్ వాదులు మొత్తం అయితే కాంగ్రెస్కి వేయాలి కదా అని ఒక ఆలోచన వచ్చింది. సరే వీళ్ళందరూ ఏంటంటే ఈ న్యూట్రలైజ్డ్కి మేము కూడా సెక్యులర్ అని చెప్పుకోవడంలో సెక్యులర్ ఓట్లు చీల్చడం అనమాట. ఓకే, ఈ అదర్స్ 15% చీల్చారు. నవీన్ పట్నాయక్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్, ఆదివాసీ పొలిటికల్ పార్టీ ఒకటి, బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఒకటి, కొన్ని దళిత పార్టీలు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే న్యూట్రల్గా ఉన్నారు. న్యూట్రల్గా ఉన్నామన్న చెప్పేవాళ్ళు మొత్తం కూడా అలా సైద్ధాంతికంగా సెక్యులర్ వాదులు. వీళ్ళందరూ సైద్ధాంతికంగా సెక్యులర్ వాదులు. బీఎస్పీ సెక్యులరు, వైసీపీ సెక్యులరు, బీజేడీ సెక్యులరు, ఇది కేసీఆర్ సెక్యులరు, వీళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే. ఈ సెక్యులర్ వాదులు మొత్తం కూడా ఓటు చీల్చడం వల్ల 66% ఓట్ షేర్ వచ్చింది యాంటీ ఎన్డీఏ. ఓటు చీల్చడం వల్ల అక్కడ ఆయన అధికారంలోకి చలాయిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అదర్వైజ్ 66% ఓట్ షేర్ ఈస్ యాంటీ కమ్యూనల్ ఓట్ షేర్ అండ్ సెక్యులర్ ఓట్ షేర్ ఇదంతా. సో వీళ్ళు చీల్చుకొని వీళ్ళు ఇలా ఓట్లు చీల్చుకోవడం వల్ల అక్కడ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రన్ అవుతున్నారు చాలా రోజుల నుంచి. అందుకని వీళ్ళు ఇండియా బ్లాక్లో కలవాలి అంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఉన్న ఇండియా బ్లాక్లోని ఇప్పుడు డిఎంకే అడ్డం తిరిగింది, విజయ్కి సపోర్ట్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ అడ్డం తిరిగింది ఇండియా బ్లాక్లో. సో వీళ్ళందరూ కొట్టుకోవటం వల్ల వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. సరే, ఎన్డీఏకి 44% వచ్చింది. పోనీ ఎన్డీఏలో మొత్తం సెక్యులరా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, టీడీపీ, మేము మొత్తం కమ్యూనలా? ఎన్డీఏలో మొత్తం కమ్యూనల్ అంటే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను కమ్యూనల్ కాదు, నేను సెక్యులర్ అంటాడు. టీడీపీ విల్ సే దట్ ఐఎమ్ సెక్యులర్, బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఆ 44% వచ్చిన దాంట్లో దాంట్లో టీడీపీ సెక్యులర్. ఆ 44 వచ్చిన దాంట్లో అక్కడ ఆర్జేడీ ఆయన నితీష్ కుమార్ పార్టీ ఏంటి, నితీష్ కుమార్ కూడా సెక్యులర్ అంటున్నాడు. మేజర్గా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబెడుతుంది నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు మళ్ళీ సెక్యులరు. అంటే ఇప్పుడు అసలు భారతదేశంలో సెక్యులర్ వాదానికి ఓట్లు వేసారా లేకపోతే కమ్యూనల్కి ఓట్లు వేసారంటే సెక్యులర్ వాదానికి ఓటు వేశారు. 66% యాంటీ బీజేపీ ఓటింగ్ పడితే 2024 ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన 44లో మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా సెక్యులర్ ఒక 10% వేస్తే 70-80% సెక్యులర్ వాదానికి ఓట్లు వేశారు. బట్ హౌ ది కమ్యూనల్ ఎజెండా కలిగిన ఎన్డీఏ రూలింగ్ చేస్తుంది 15 సంవత్సరాల నుంచి. దట్స్ ఎ డివైడ్ అండ్ రూల్. మీరు ఎంతమంది ఉన్నారని కాదు, ఎంతమంది కలిసి ఉన్నారనేది ఇంపార్టెంట్. ఎంతమంది కలిసి ఉండకుండా 100 మంది కలిసి కొట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళలో 100 మంది కలిసి ఉన్నారు, కొట్టుకొని విడిపోతున్నారు. విడిపోయినప్పుడు ఎంతమంది ఉంటే అవతల మైనారిటీ గెలుస్తారు. ఇదంతా ఎందుకంటే భారతదేశంలో దళిత పాపులేషన్, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎంత? ఎస్సీలో ఒక 20% మంది ఉంటారు, ఎస్టీలో ఒక 25% ఉంటారు, ఎస్సీ ఎస్టీలో 25% ఉంటారు. బీసీలో ఎంతమంది ఉంటారు? బీసీలో ఒక 50%, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ముగ్గురు కలిసి 80% మంది. బట్ హూ ఈజ్ రూలింగ్ ద కంట్రీ, హూ ఈజ్ రూలింగ్ ద స్టేట్స్? పెద్ద మెజారిటీ ఎందుకంటే కొట్టుకోండి. ఇదే ఎలాగ ఇండియా బ్లాక్ మొత్తం సెక్యులర్ ఎలాగైతే కొట్టుకొని విడివిడిగా ఎవడెవడైతే ఓట్లు చీల్చుకొని నరేంద్ర మోడీ గారిని అధికారంలో కూర్చోబెడుతున్నారో, ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళు కొట్టుకొని ఒకరికొకరు శుద్ధి లేకుండా వాళ్ళు రూల్ చేస్తున్నారు దేశాన్ని చాలా రోజుల నుంచి. సో ది సింపుల్ లాజిక్ దీస్ పీపుల్ ఆర్ మిస్సింగ్ లోయర్ కమ్యూనిటీస్. సరే, నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే అది ఆర్టికల్ చదివిన తర్వాత నాకు సరే చాలామంది ఇప్పుడు డిఫెక్ట్ అయ్యారు, నేను ఇది ఇంగ్లీష్ ఛానల్ ఒక న్యూస్ చూసా, ఎడిటోరియల్ హెచ్డబ్ల్యూ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఎడిటోరియల్ సుజిత్ నాయర్ ఒక అనాలిసిస్ చేస్తే అది చూసా. సుజిత్ నాయర్ ప్రకారం ఏంటంటే చాలామంది డిఫెక్టర్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అప్రాక్సిమేట్గా 2014 నుంచి ఇప్పటి వరకు 111 మంది, ఎంతో నెంబర్ చెప్పాడు, 160 మంది ఏమో మొత్తం కూడా డిఫెక్టర్స్ అయినట్ట. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో, అంటే నాటి ఎంపీలు ఉన్న వాళ్ళు కాదు, కంటెస్ట్ చేసిన వాళ్ళు 2024లో బీజేపీ తరఫున
కంటెస్ట్ చేశారు కదా, ఆ కంటెస్ట్ చేసిన వాళ్ళలో 100 మంది వేరే పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్ళట. ఆ 100 మందిలో 60 మంది ఓడిపోయారట. ఈ సంవత్సరం 2024 ఎన్నికలకు ముందు 26 మంది వచ్చి మిగతా పార్టీల నుంచి చేరారట బీజేపీలో. 24 మంది, 26 మంది. ఆ 26 మందిలో 20 మంది ఓడిపోయారట. 20 మంది ఓడిపోయారట. నలుగురు మాత్రమే గెలిచారు. అంటే ఏంటి అర్థం? ఎవడెవడైతే పార్టీలు మారి పక్కకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఓడిపోతున్నారు. ఓకే. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు మారిన వాళ్ళలో పొలిటికల్ కెరీర్ రన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు జగన్ దగ్గర నుంచి ఒక 20 మందినేమో తీసుకున్నారు ఎమ్మెల్యేలని 2014 ఆ టైంలో. వాళ్ళల్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఆ షిఫ్ట్ అయిన వాళ్ళు ఒక ఆదినారాయణ రెడ్డి, ఆయన తప్ప ఎవరు కనబడతలే. మిగతా వాళ్ళందరూ పొలిటికల్ కెరీర్ ఎండ్ అయిపోయింది. ఎవరైతే వాళ్ళ పార్టీ షిఫ్ట్ అయ్యారు అప్పుడు. ఈ ఉండవల్లి శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ చేశారని ఒక ఆరోపణ. మరి ఆమె ఏమైంది ఇప్పుడు పొలిటికల్ కెరీర్? సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ టీఎంసీ నుంచి కానీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కానీ, ఇక్కడ ఏమంటారు శివసేన యూబీటీ నుంచి కానీ ఇప్పుడు వీళ్ళ ఎంపీలు మొత్తం షిఫ్ట్ అవుతున్నారు. షిఫ్ట్ అయితే వాళ్ళ పొలిటికల్ కెరీర్ ఎండ్ అంతే. ఓట్లేరు, ప్రజలు ఓటేయరండి. ప్రజలు ఇప్పుడు నాయకులకి నీతి లేకపోవచ్చు, నాయకులకి నీతి లేకపోవచ్చు, నాయకుడికి ఒక అవగాహన లేకపోవచ్చు. ప్రజలకు అవగాహన ఉండిద్ది, ప్రజలకు నీతి ఉండిద్ది. ఆ ప్రజలు వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు ఓటేస్తారు. నువ్వు నాయకుడు మారినంత మాత్రం మారరు. సో అందుకని నాయకులు ఎప్పుడు కూడా ప్రజలు ఎటుంటే అటు ఉండాలి తప్ప 1-2 సార్లు చూస్తారు. ఏంటంటే యాస్పిరేషన్ చూస్తూ ఉంటారు. నేను అదే చాలాసార్లు నేను జగన్ గారికి చెప్తుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే టీడీపీ టెక్నికల్లీ దే ఆర్ అలైన్డ్ విత్ ఎన్డీఏ ఫ్రమ్ ద బిగినింగ్. డే 1 నుంచి కూడా టీడీపీ దేర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈజ్ ఆల్సో సెక్యులర్. బట్ కాకపోతే ఏంది, వాళ్ళ ఓటు బ్యాంక్ అలా సెట్ అయింది. ఎక్కడ ఓటు బ్యాంక్ సెట్ అయింది? యాంటీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సెట్ అయింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది, యాంటీ కాంగ్రెస్ పెట్టాడు. సో అంటే కాంగ్రెస్ వర్సెస్ ఎన్టీఆర్ ఇలాగా ఓటు బ్యాంక్ అలా అడ్జస్ట్ అయిందనమాట. సో మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం టీడీపీలో సెట్ అయ్యారు. ఇలా టీడీపీలో సెట్ అవ్వటం వల్ల వాళ్ళు ఎన్డీఏలోకి ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు అలా గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిచిన ప్రతిసారి ఎన్డీఏ ఎలియన్స్లోకి వెళ్తే గెలిచాడు. ఓకే. బట్ దెర్ ఇస్ వైఎస్ఆర్సీపీ ఈజ్ మేకింగ్ రాంగ్ స్టెప్స్. అంటే నా ప్రకారం వాళ్ళ వ్యూహాలను ఇప్పుడు ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ స్ట్రాటజీ అంటున్నారు. వాళ్ళ స్ట్రాటజీస్ నాకు తెలియదు. బట్ యాజ్ పర్ మీ దే ఆర్ మేకింగ్ రాంగ్ స్టెప్స్. వాట్ ఈజ్ రాంగ్ స్టెప్స్? ప్రజలకి ఓపిక కొంతకాలమే ఉంటుంది. ఎక్కువ ఓపిక అనేది ప్రజలు కొంతకాలం ఉంటుంది. వీళ్ళంతా సెక్యులర్ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, జగన్తో ఉన్నంత సెక్యులర్ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, దళిత ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకు. ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో ఎక్కువ కాలం రన్ చేయలేడు అతను. జగన్మోహన్ రెడ్డి కెనాట్ రన్ విత్ బీజేపీ ఫర్ లాంగర్ పీరియడ్. మహా అయితే 1 or 2 టైమ్స్ చూస్తారు. చూసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మేము వీఆర్ ఎవ్రీడే టాకింగ్ అబౌట్ దిస్. వాట్ ఈస్ దట్? ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఏంటంటే, ఈ సెక్యులర్ వాదులు 66% మంది ఉన్నారు. వీళ్ళు ఎందుకు యునైట్ అవ్వకూడదు? 66% యునైట్ అయిన వాళ్ళు, యునైట్ అయితే అక్కడ కమ్యూనల్ గవర్నమెంట్ రాదు కదా, అక్కడ మోడీ గారి గవర్నమెంట్ రాదు కదా. 66% ఓట్ షేర్ కనుక యునైట్ అయితే అని ఇప్పుడు నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివే కదా చెప్తున్నాను, ఒక న్యూస్ చూసారుగా చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను. అంటే ప్రజలు స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ యూనిటీ. ఈ సెక్యులర్ వాదులందరూ యూనిటీ అవ్వాలి, మైనారిటీలు మొత్తం యూనిటీ అవ్వాలి, రిజర్వేషన్ కోరుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం యూనిటీ అవ్వాలి, రాజ్యాంగం కాపాడాలనుకునే వాళ్ళు యునైట్ అవ్వాలి, సెక్యులర్ వాదులు యునైట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు జగన్ గారికి దెబ్బ పడిద్ది. ఆయన బీజేపీ పురుగుల బీజేపీ తిరుగుతుంటే ఆయనకి దెబ్బ పడిద్ది. సో జగన్ ఈజ్ ద లూజర్ ఈ పాయింట్లో. సో హీ హ్యాస్ టు చేంజ్ ఈ స్ట్రాటజీ. అందుకని మేము చెప్పేదంటే, జగన్ స్ట్రాటజీ చేంజ్ చేసుకొని ఇటు ఇండియా బ్లాక్ వైపుకి వెళ్తేనే అతను ఓట్ షేర్ రిటర్న్ చేసుకుంటాడు. కాంగ్రెస్ పైకి వచ్చింది, కాంగ్రెస్కి షీట్ షేర్ చేయాల్సి వచ్చింది, ఎన్డీఏ బ్లాక్లోకి వస్తాయి. సో నా ఓట్ చీలిపోయింది, లేనిపోయింది దాన్ని పైకి తీసుకురావడం ఎందుకని ఉన్నాడు అనుకోండి జగన్. ఎగ్జాంపుల్ చెబుతున్నా. అదే వాళ్ళ స్ట్రాటజీ, అదే చెప్తున్నారు వాళ్ళు. దట్ ఈస్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ స్ట్రాటజీ. ఏంటి? కాంగ్రెస్ని పైకి రానివ్వకూడదు, కాంగ్రెస్ పైకి రానిస్తే మనం దొక్కుతారు. కాబట్టి వెనక బీజేపీని పైకి తీసుకురావాలి, బీజేపీని దొక్కుతారు, టీడీపీని దొక్కుతారు, బీజేపీల పైకి వస్తాయి అని వాళ్ళ యొక్క స్ట్రాటజీ. ఓకే. వైసీపీ స్ట్రాటజీ, బేసికల్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం 1,
స్ట్రాటజీస్ అనేవి పొలిటికల్ పార్టీలకి ప్రజలకు ఉండదు. ప్రజలకు ఓపిక ఉండదు. ప్రజలు ఏం చేస్తారంటే దేర్ ఫెడ్ అప్ ఆఫ్ ఆల్ దిస్ కమ్యూనల్ పాలిటిక్స్ అన్నప్పుడు టక్కున షిఫ్ట్ చేసేస్తారు ఓట్లు. ఇప్పుడు రాజ్యాధికారం తిరుగుతున్నారు కదా దళితులు మొత్తం. జగన్ ఓట్ షేర్ మొత్తం కూడా ఐ మీన్ దళిత ఓటు బ్యాంకే కదా. ఇప్పుడు రాజ్యాధికారం అని సునీల్ కుమారు, పివి సునీల్ కుమారు, జాడా శ్రవణ్ కుమారు, విజయ్ కుమారు, మా ఏడిఎస్ మేమందరం కూడా దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎందుకు? ఎందుకంటే స్ట్రాంగ్ సెక్యులర్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు కొంతమంది సెక్యులర్ మైండ్ సెట్లో ఉంటారు, కొంతమంది రాజ్యాధికారం మీద ఉంటారు. సో ఏదైనా రకరకాల రీజన్తో చీల్స్తారు, ఓట్లు చీల్స్తారు ఆబ్వియస్లీ. సో ది అల్టిమేట్ ది లూజర్ ఇస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్రోచ్లో. రెండవది బీజేపీని పెంచితే తెలుగుదేశానికి తప్పబడిద్దని ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఇంటికి నొప్పి పెట్టారు అనుకోండి, ఈ పక్కింట్లో మన ఇల్లు ఇది, పక్కింట్లో మన శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని ఇంటిని మనం నాశనం చేయాలని పక్కన ఉన్నట్టు గడ్డికి నిప్పి పెట్టామనుకోండి, ఆ ఎలుకలన్నీ పోయి పక్కింట్లోకి వెళ్తాయని ఈయన వ్యూహం. ఏమని? ఇక్కడ గడ్డి ఉంది, గడ్డికి నిప్పి పెడితే ఎలుకలు వెళ్ళి మన శత్రువు ఇంట్లోకి వెళ్ళి ఆ శత్రువు నాశనం అవుతాడని వ్యూహం. బట్ అక్కడ నిప్పి పెడితే ఆ చుట్టుపక్కల ఇళ్ళకి తగులుకుంటాయి అనేది ఆ వ్యూహం, దాన్ని అది మానవత్వం. ఓకే, ఆ మానవత్వాన్ని కూడా ఆలోచించాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బీజేపీని పెంచి పోషిస్తే టీడీపీని మింగేసిద్దని చెప్పి వెనక బీజేపీని పెంచి పోషిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇది 100% వ్యూహం అంటున్నారు దానికి. నిజం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ఎల్ ఫండింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీకి వెనక సపోర్ట్ చేసింది దానికి. దే కాల్ ఇట్ యాజ్ ఎ స్ట్రాటజీ. ఓకే, ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. అది మార్చుకోవాలని నేను చెప్తాను ఇదంతా. దానివల్ల ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు పెరిగితే ఎవరి మీద రాజకీయం చేస్తారు? మైనార్టీల మీద. నీ ఓట్ బ్యాంక్ మైనార్టీస్ కదా. నేను అదే చెప్తాను, నువ్వు గడ్డి పెడితే ఎలుకలు పోయి పక్కింటోళ్ళు దూరుతాయి. బీజేపీ వాళ్ళని పెంచితే టీడీపీని మింగేస్తాను ఆలోచిస్తున్నాడు. కానీ నీ ఓటు బ్యాంక్ అయినటువంటి మైనారిటీలు, దళితులు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా దెబ్బ కొట్టేస్తారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి రిజర్వేషన్స్ అంటారు, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, రిజర్వేషన్స్ ఎత్తేయాలంటారు, రాజ్యాంగం మార్చాలంటారు. ఇదంతా కూడా నీ ఓటు బ్యాంక్కి దెబ్బ కొట్టేది కదా. అంటే నా ఓటు బ్యాంక్ ఏముందో నాకు ఓటు వేస్తారని చెప్పి వ్యూహం మీద వెళ్ళటం, ఇదంతా కూడా రాంగ్ స్ట్రాటజీలు వెళ్తున్నారు జగన్ గారిని నా ఉద్దేశం. సో జగన్ ఈజ్ గోయింగ్ రాంగ్ స్ట్రాటజీ. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఓకే, మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ సింపుల్ దట్ సెక్యులర్ వాదులు మొత్తం యునైట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు నేను నిజంగా సెక్యులర్ అనుకుంటే ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి యునైట్ అవ్వాలి సెక్యులర్ వాదులతోటి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేను సెక్యులర్ అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు సెక్యులర్ అయితే వచ్చి యునైట్ అవ్వాలి. యునైట్ అవ్వండి. ఇండియా బ్లాక్లో ఈ రూమర్ ఎందుకు? చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడు రూమర్ ఎందుకు? ఆ టచ్లో ఉండటం ఎందుకు? వచ్చి జాయిన్ అవ్వండి ఇండియా బ్లాక్లో చంద్రబాబు నాయుడు గారికి. అది ఓకే సరే. అది టీడీపీ వాళ్ళది ఏంటంటే హిస్టారికల్లీ దేర్ యాంటీ కాంగ్రెస్. సో వాళ్ళు వచ్చి ఇండియా బ్లాక్లో చేరటం వల్ల వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ పోతుంది. అందుకని వాళ్ళు ఏదో ఉన్నారు. సరే, పొలిటికల్ స్ట్రాటజీ ఈజ్ నాట్ మై ఎయిమ్. పొలిటికల్ స్ట్రాటజీ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మై స్ట్రాటజీ ఈజ్ ప్రొటెక్టింగ్ మై దళిత్స్, ఆదివాసీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిజర్వేషన్స్, కాన్స్టిట్యూషన్, ఏడిఎస్ వర్క్ ఇదే. రాజ్యాంగాన్ని కాపాడటం, దళితులు, ఎస్సీ, ఎస్టీ కాపాడటం, సెక్యులర్ వాదులను యునైట్ చేస్తేనే మమ్మల్ని మేము కాపాడుకోగలమని మేము భావిస్తున్నాం. సో వీఆర్ వర్కింగ్ ఫర్ యునైటింగ్ ద సెక్యులరిజం. థ్యాంక్ యూ. నమస్కారం.